ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివ్ మౌరా వైబ్స్ ఛానల్ కి తిరిగి స్వాగతం. మనం ఇవాళ 9వ రోజు పారాయణంలోకి వచ్చేసామండి. పారాయణంలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి షేర్ అవుతుందండి. వీడియో వెళ్తా ఉంటది. సో అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పినట్టే నేను సెకండ్ టైం చదువుతున్నాను కాబట్టి కొంచెం స్లోగా అక్కడక్కడ ఆగి వస్తుంది అనమాట. తెలుగు అంటే పదాలు నోటికి వచ్చేయో కాబట్టి నేను చూసి సెకండ్ టైం చదువుతున్నాను కాబట్టి ఎవరైతే నాలాగా స్లోగా లేదా ఫస్ట్ టైం చదువుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయిద్ది అనుకుంటున్నా. ఎందుకంటే నేను స్లోగా చదువుతుంటాను కాబట్టి టక్ 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 వెళ్లకుండా సో వాళ్ళు కూడా అప్పుడు బుక్ పట్టుకొని చూసుకుంటూ చదువుకోవచ్చు. ఎవరైనా వినాలనుకునే వాళ్ళకి ఇది చాలా స్లో అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వినండి. సో అప్పుడు మీకు సరిపోతుంది. సో తప్పులేమైనా ఉంటే ప్లీజ్ అండి క్షమించండి. సప్తదశాధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భాత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. శ్లోకము. కర్మబంధశ్చ ముక్తశ్చ కార్యంకారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వం సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము కారణము, స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. శ్లోకము. అత్ర భూమ సమాధానం కోన్యో జీవస్త్వమేవహి స్వయం పృచ్ఛసిమాం కోహం బ్రహ్మైవాస్మిన సంశయః. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు పట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినైన నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అతః కారణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాదివత్గా ఉన్న పిండి శేషము. ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణము గాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహింద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధముగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదే విధముగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహింద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనఃహంకారాల కంటే విభిన్నమైనది. జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేహావంగా భావించు. ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్చద్భార్థాన్ని గ్రహించి, తత్ అంటే శబ్దానికి బ్రహ్మ అని అర్థము. అత శబ్దానికి బ్రహ్మమైన
ప్రపంచమని అర్థం. వ్యాపృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటికొకటిగా ప్రతి దానిని కొట్టిపారేయడం. అంటే ఈ చెయ్యి ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి, దేనికైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాలు చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవుల గురించిన నియంతృత్వము, కర్మఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా నువ్వే అంటే పరబ్రహ్మ అని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ప్రకారమైన తదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం గాదని తెలిసిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవ్వడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యాన్ని అర్థం తదాత్మవం అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మము సిద్ధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మనది కాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణ చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలో గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్తః. అష్టాదశాధ్యాయము. అంగీరసుడు చెప్పినవి విన్ని ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. శ్లోకం. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తినిన వెలగ పండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజు ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల్లా తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా
చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో గాని, చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నిట సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీక మాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠము చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమంత్యంలో పాల సముద్రాన్ని చేరి నిద్ర మిచితో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నాదుడు అక్కడికి వెళ్లి వారికి మొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖపడుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోను బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాతి ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తదశ అష్టాదశ అధ్యాయములు సమాప్తము. 9వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. మనం 9వ రోజు పారాయణం కూడా కంప్లీట్ చేసుకున్నామండి. రేపు 10వ రోజు పారాయణంలో మనం కలుద్దాము. ఏమైనా తప్పులుంటే అందరూ క్షమించండి. ఎక్కడైనా తప్పుగా చదివితే కింద అక్కడ కమెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అలాగే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది. అందరూ సంతోషంగా ఉండండి. మీ కుటుంబాలను మంచిగా చూసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.